పంతులు లేవనే లేచాడు. లేస్తూనే బెత్తం తీసుకుని సూరయ్యను బాధసాగాడు. సూరయ్యకు మతిపోయినట్టయింది. నీ చదువు చట్టుబండలు కాను. ఇందుకేనా నేనింత డబ్బిచ్చింది? ఉండు నిన్నేం చేస్తాను. మాటి మాటికి బెత్తం తీసుకుని పిల్లలను చావగొడతావుట్రా, నీ చేతులు పడిపోను అని సూరయ్య పంతుల్ని తిట్టసాగాడు. మిగిలిన పిల్లలంతా గట్టిగా నవ్వసాగారు. పంతులు ఒక్క క్షణంపాటు నిర్ఘాంతపోయాడు. ఏమనుకున్నాడో ఏమిటో సూరయ్యను వెళ్ళి గోడ కుర్చీ వేయమన్నాడు. సూరయ్యకి క్షణక్షణానికి పరాభవం జాస్తి అవుతున్నది కాని తగ్గడం లేదు. పంతులు సూరయ్యని పరీక్ష ప్రారంభించాడు. పంతులు వేసిన ప్రశ్నలు కొన్ని సూరయ్య సులభంగానే చెప్పాడు కానీ మరికొన్నిటికి చెప్పలేకపోయాడు. పుస్తకం చదివితే కాని తెలియని విషయాలకు సూరయ్య ఎట్లా సమాధానం చెబుతాడు? గోడ కుర్చీ వేయటం సూరయ్యకు దుర్భరమయ్యింది. పిల్లలందరూ వేళాకోళం ప్రారంభించారు. గోడ కుర్చీ వేసి సూరయ్య అలుసైపోయాడు. పంతులు వాళ్ళనేమీ అనలేదు. పంతులు లెక్కలిచ్చాడు. పంతులు లెక్క చెప్పడం ఇంకా పూర్తి కాకమునుపే సూరయ్య సమాధానాలు చెప్పసాగాడు. పంతులుకు ఆశ్చర్యం వేసింది. సత్యం లెక్కల్లో మొద్దు. అటువంటివాడు తడుముకోకుండా నోటి సమాధానాలు చెప్పడం పంతులుకు ఆశ్చర్యంగా ఉండదు? దొంగ వెధవా, ఇంతకాలము నీకు లెక్కలు బాగా వచ్చి ఉండి కూడా నా దగ్గర మొండితనం చేసి రానట్టు నటిస్తున్నావా అని పంతులు సూరయ్యని 2 వేశాడు. ఎప్పుడు మధ్యాహ్నమవుతుందా, ఎప్పుడు పంతులు బడి విడిచిపెట్టి ఇంటికి పోతాడా అని సూరయ్య ఎదురు చూడసాగాడు. ఎట్లాగైతేనేం పంతులుగారు బడి చాలించాడు. మామూలు పిల్లవాడైతే బడి వదిలిన మరుక్షణం తిన్న దెబ్బలు చీవాట్లు మరిచిపోతాడు. కాని సూరయ్య ఇన్నేళ్లు వచ్చినాక జరిగిన ఈ పరాభవం ఎట్లా మరుస్తాడు? అందరూ పిల్లలు ఇంటికి బయలుదేరారు. కొందరు పరిగెత్తారు. కొందరు వయ్యారపు నడకలు నడుచుకుంటూ చీకు చింత లేకుండా బయలుదేరారు. సూరయ్య తప్ప అందరూ ఉత్సాహంగానే ఉన్నారు. అందులో కొందరు సూరయ్య చుట్టూ చేరి, ఏంరా సత్యం, ఏం జరిగిందో చెప్పవు? నువ్వు బొత్తిగా కొత్త మనిషల్లే ఉంటున్నావే అని గుచ్చి అడిగారు. సూరయ్య విసుక్కుని, నేను కొత్త మనిషినే, అసలు నా పేరు సత్యం కాదు, అలా నన్ను పలకరించకండి అన్నాడు. ఇంటికి పోయి ఏం చెయ్యాలి? ఇంట్లో సత్యం ఏం చేస్తున్నాడో? వాడి రహస్యం ఈ పాటికి అందరూ కనుక్కుని ఉంటారనుకున్నాడు సూరయ్య. ఈ ఆలోచనతో పారిపోయిన ఆశ మళ్ళీ తిరిగి రాసాగింది. తనను సూరయ్య అంటే నమ్మరు, నిజమే. కానీ సత్యాన్ని చూసి తనే అని మటుకు ఎవరు నమ్ముతారు?